నమస్కారం అండి. సుబ్హానల్లా, గుడ్ మార్నింగ్. మనం ప్రాణాయామం సూక్ష్మ శరీరం మీద, అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 3 కోశాలని మనం సూక్ష్మ శరీరం అని అంటాం. 17 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం, 11 వాయువులతో కూడినటువంటి ప్రాణమయ కోశం, పంచేంద్రియాలు మరియు మనసుతో కూడినటువంటి మనోమయ కోశం, బుద్ధి మరియు అహంతో కూడినటువంటి విజ్ఞానమయ కోశం, ఇవన్నీ శుద్ధి చేస్తాయి. ఎందుకంటే కణజాలాన్ని కంట్రోల్ చేసేది, కణజాలానికి ఆహారం ప్రాణవాయువు ఇచ్చిన ఆ ప్రాణవాయువుని ఎలా వినియోగించుకోవాలి, ఆ కణజాలం ఎలా ముడుచుకోవాలి, ఆ కణజాలం ఎలా తెరుచుకోవాలి, ఆ కణజాలం యొక్క మెటబాలిజాన్ని, జీవన ప్రక్రియల్ని శాసించేది సూక్ష్మ శరీరం. అంటే మనసు మరియు బుద్ధి మరియు అహం, ఈ 3 మన యొక్క ప్రాణవాయువుని శాసిస్తాయి. ప్రాణవాయువు ఎంత పీల్చుకుంటున్నాం, శ్వాసని ఎంత వదిలేస్తున్నాం అనేది చెప్పేది మన యొక్క కణజాలం. మన కణజాలం డిమాండ్ని బట్టి, మన కణజాలం యొక్క మెటబాలిజాన్ని బట్టి మన ప్రాణవాయువు ఉంటుంది. శ్వాస ఎక్కువ పీల్చుకుంటున్నామా, శ్వాస తక్కువ పీల్చుకుంటున్నాం అనేది. సో మన ప్రాణవాయువు అనేది మన యొక్క మానసిక మరియు మన యొక్క ఎమోషన్, అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు, మన యొక్క అనుభూతులు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సో ప్రాణాయామం అనేది ఆసనాల కంటే పరమమైనటువంటి విద్య ప్రాణాయామ విద్య. ప్రాణాయామ విద్య అనేది ఇంకా సూక్ష్మమైనది. దేంతో పోలిస్తే స్థూల శరీరంతో పనిచేసేటువంటి అన్నమయ కోశం మీద పనిచేసేటువంటి ఆసనాలు, షట్క్రియ ఆసనాలు, ఈ 2 కూడా స్థూల శరీరాన్ని శుద్ధి చేసేటువంటివి. కానీ ఈ యొక్క మిగతా అంగాలు ఏవైతే ఉన్నాయో హఠయోగంలో, సో ప్రాణాయామం, ముద్రా బంధన మరియు ప్రాణాయామం, ఆ తదుపరి దాన, ధ్యాన, సమాధి, ఈ పద్ధతులన్నీ కూడా ప్రాణాయామంతో కూడినటువంటి పద్ధతులు. హఠయోగ ప్రాణాయామాలు వేరు, తాంత్రిక ప్రాణాయామాలు వేరు. అంటే హఠయోగానికి సంబంధించినటువంటి ప్రాణాయామాలని 2 భాగాలుగా విభజించారు, వైదిక, తాంత్రిక. తాంత్రిక ప్రాణాయామాలు వేరు, వైదిక ప్రాణాయామాలు వేరు. మరియు సనాతన ధర్మానికి మరియు మనసు శుద్ధి చేయడానికి, చిత్తాన్ని శుద్ధి చేయడానికి పనికొచ్చేటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి ప్రాణ సంయమ విద్య వేరు. అందుకే మనం హఠయోగానికి సంబంధించినటువంటి స్థూల ప్రాణాయామాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ స్థూల ప్రాణాయామం ఏదైతే ఉందో, ప్రాణాయామంతు ద్వివిధం ప్రోక్తతే, ప్రోక్తం స్థూల సూక్ష్మ శరీర ప్రధానం స్థూలం మనో ప్రజాయతే సూక్ష్మం. ప్రాణాయామాలు అనేవి 2 విధాలని, స్థూల ప్రాణాయామం అని, సూక్ష్మ ప్రాణాయామం అని. ఈ స్థూల ప్రాణాయామాలని మనం హఠయోగ ప్రాణాయామాలని అంటాం. సో ఈ తావత్తు కంటే ఈ తావత్తు పెట్టడం కరెక్ట్. స్థూల ప్రాణాయామం, గ్రాస్ ప్రాణాయామం, గ్రాస్ బ్రీదింగ్, సటిల్ సూక్ష్మ ప్రాణాయామం. ఇది సూక్ష్మ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదని, శరీర ప్రాధాన్యతే సూక్ష్మ శరీరం మరియు స్థూల శరీరం సూక్ష్మ శరీరం మీద పనిచేసేది. అంటే సమాధికి పనికొచ్చేటువంటి ప్రాణాయామాలు కూడా అందులో ఉంటాయి. ఆ తర్వాత సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసేటువంటివి కూడా ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ మీద పనిచేసేటువంటి ప్రాణాయామాలు, దానితో కూడినటువంటి ప్రాణాయామాలు. సో 5 మన యొక్క శరీరంలో ఉండేటువంటి మూలాధారం,
ఎక్స్క్రిటరీ సిస్టమ్, మల విసర్జన వ్యవస్థ, మరియు మన యొక్క పునరుత్పత్తి మరియు మూత్ర విసర్జన వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం స్వాదిష్టానం అని అంటాం. మన యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం మణిపుర చక్రం అని అంటాం. దాన్ని ఎపిగాస్ట్రిక్ ప్లెక్సస్ అని అంటాం. దీన్ని హైపోగాస్ట్రిక్ ప్లెక్సస్ అని అంటాం. దీనికి ఆక్సిజల్ ప్లెక్సస్ అని అంటాం. ఆ తర్వాత మన యొక్క శ్వాస మరియు రక్త ప్రసరణ వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి దాన్ని అనాహతం అంటాం, కార్డియాక్ ప్లెక్సస్ అని అంటాం. ఆ తర్వాత క్యావర్నస్ ప్లెక్సస్ అని అంటాం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి విశుద్ధి చక్రం అని అంటాం. మన యొక్క క్రేనియల్ నర్వస్ సిస్టమ్ని, థైరాయిడ్ మెటబాలిజాన్ని కంట్రోల్ చేసేది ముందు భాగంలో ఉండేది. ఈ వెనక భాగంలో ఉండేటువంటి క్రేనియల్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే దాన్ని క్యావర్నస్ ప్లెక్సస్ అని అంటాం. దాన్ని విశుద్ధి అని అంటాం. ఈ పైన ఉండేటువంటి ఆజ్ఞాచక్రం అని అంటాం. ఇక్కడ ఏది మన యొక్క ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియాస్ని కంట్రోల్ చేసేటువంటి దాన్ని మనం దీన్ని ఆజ్ఞాచక్రం అని అంటాం. ఆ ఉ ఉమ్ అనేటువంటి శబ్దాలతో కూడినటువంటి, హల్లులతో కూడినటువంటి దాన్ని, ఇవన్నీ కూడా అచ్చులతో కూడినటువంటి దాన్ని, కా నుంచి షా షా సాహ రా వరకు కంట్రోల్ అయ్యేటువంటివి. ఇది పైన శరీరం ఈ యొక్క తల భాగంలో ఉండేటువంటివన్నీ కూడా కనెక్టింగ్ కాన్షియస్నెస్ అని అంటాం, కలిపేవి. ఆ కలిపే వాటిని ఏమంటాం అంటే సంస్కృతంలో హల్లులు అని అంటాం. ఆ నుంచి ఆహా వరకు. ఇదంతా శ్వాసతో కూడా ఉంటుంది. నీ శ్వాస లేకుండా శ్వాస ఇదంతా కూడా శబ్దము మరియు శ్వాసతో కూడినటువంటిది. కనెక్టింగ్ సేక్రెడ్ సౌండ్స్ ఆఫ్ సైలెన్స్ అంటాం. నిశ్శబ్దంలో నుండి కైవల్యము, పరమాత్మ, అల్లా, తౌహీద్ అనేది నిశ్శబ్దం, శబ్దం లేనటువంటి ప్రపంచం. అక్కడ ఇదేదీ లేదు, ఇక్కడ ఎలాంటిది ఏదీ లేదు. ప్రతి శబ్దానికి మీరు మొబైల్ ఫోన్లోనో లేకపోతే మీ ల్యాప్టాప్లోనో మీరు సౌండ్ వినండి, ఏ సౌండ్ వినండి, మీకు డాన్స్ చేస్తూ ఉంటుంది ఇలా 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 ఇలా. సృష్టి పుట్టింది బిగ్ బ్యాంగ్ అని అంటాం. సృష్టి జరిగింది. అండపిండ బ్రహ్మాండముద్భవే, అండం ఎలా ఏర్పడిందో బ్రహ్మాండం కూడా అలాగే ఏర్పడింది, ఒక విస్ఫోటనలో ఏర్పడింది. బిగ్ బ్యాంగ్ అని అంటాం. అంటే ఏంటయ్యా? నిశ్శబ్దంలో నుంచి శబ్దం జనించింది. శబ్దం దేంట్లో నుంచి? సైలెన్స్లో నుంచి. అందుకే ఎవరైతే ఆ నిశ్శబ్దాన్ని పొందారో వాళ్ళని ఏమంటాం? ముని. మౌనాన్ని ఎవరైతే పొందారో వాళ్ళని ముని అని అంటాం. మన మనసు మౌనంగా మారాలి అంటే ఆ మునుల యొక్క శబ్దాల్ని, ఏ మునులైతే ఆ నిశ్శబ్దాన్ని, వాళ్ళ యొక్క ఇంద్రియాల్ని, వాళ్ళ యొక్క మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహాన్ని, సర్వ ప్రపంచాన్ని, ప్రకృతిని నిశ్శబ్దంగా ఎవరైతే చేశారో వాళ్ళని మునులు అని అంటారు. ఆ ముని, ఆ నిశ్శబ్దాన్ని పొందినటువంటి ఆ ముని పలికేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం వల్లనే నువ్వు నిశ్శబ్దానికి వెళ్ళగలవు. ఆ విధంగా శబ్దం అనేది ఉద్భవించింది. ఆ శబ్దం అనేది దేంతో ఉద్భవించింది? ఆహాకారం బాధగా ఉన్నప్పుడు అని ఏడుస్తాం, శిశువు పుట్టినప్పుడే అని ఏడుస్తాం, ఆశ్చర్యం వేసినప్పుడు అంటాం. ఆనందం అనేది ఆతో మొదలవుతుంది, ఆహాకారం అనేది ఆతో మొదలవుతుంది.
సృష్టి మొదలైందే ఆతో. అది ఇంగ్లీష్ ఆల్ఫా, ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్ణాక్షరాలైన, సంస్కృతంలో ఉండేటువంటి వర్ణాక్షరాలైన, అక్షరాలు మొదలైనవే ఆతో మొదలైంది. ఎప్పుడైనా ఆలోచించారా? సృష్టి మొదలైందే ఆ. అందుకే పతంజలి చెప్తున్నాడు ఏమని, తేజ పదార్థ భావనం తస్య వాచక ప్రణవ. ప్రళయకాలం తర్వాత మళ్ళీ సృష్టి జరిగినప్పుడు, ఆ సృష్టి జరగటం ప్రళయము ప్రణవము. ప్రళయం అంటే అంతరించిపోవటం, ప్రణవం అంటే పుట్టడం. సో ఆతో ఈ సృష్టి మొదలైందని చెప్తున్నాను. ఈ విధంగా అవునా. ఆ హల్లుల్ని 3 భాగాలుగా విభజిస్తాం. ఆతో మొదలవుతుంది, మధ్య అక్షరం, అమ అనేది అనేది అంతిమ అక్షరం, ఆ అనేది మొదటి అక్షరం. సో ఈ యొక్క 16 కానీ 15 హల్లులు ఏవైతే ఉన్నాయో ఇందులో మధ్యగా ఉండేది ఏమంటాం? అంటాం. మొదలయ్యేది అంటాం. సృష్టి ఎప్పుడు కూడా అంతిమాన్ని అని అంటాం, మొదలవడాన్ని అని అంటాం, మధ్య స్థాయిని అని అంటాం. దీని బ్రహ్మతత్వం అంటాం, దీని విష్ణుతత్వం అంటాం, రుద్రతత్వం అంటాం. ఇదంతా కూడా శబ్దంతో కూడినటువంటిది. కానీ శబ్దం ఎక్కడైతే ఉంటుందో సో ప్రాణం కూడా అలాగే ఉంటుంది. సో ఈ ప్రాణాన్ని సమ అవధి అని అంటే ఏంటి? మన ప్రాణం అనేది ఇలా ఉండాలి. మనలో జరిగేటువంటి మన ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మన శ్వాసని బట్టి మనం తెలుసుకోవచ్చు. చెప్పాను కదండి, మన యొక్క 20 లీటర్ల శ్వాస పీల్చుకుంటున్నాము అని అంటే, నువ్వు నిమిషానికి 20 లీటర్లు పీల్చుకుంటున్నావయ్యా అని అంటే నీ అర్థం ఏంటయ్యా అని అంటే నువ్వు ఐసీయూలో ఉన్నట్టు లెక్క. నువ్వు ఐసీయూలో ఉన్నట్టు లెక్క. అవునా? అక్కడ నేను పడుకోబెట్టి కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేస్తున్నారు. అవునా? నువ్వు 15 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నావని అంటే సో సలైన్ బాటిల్ ఎక్కించినట్టు లెక్క, సలైన్ మీద ఉన్నట్టు లెక్క. 10 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు లెక్క, హాస్పిటల్లో జాయిన్ అయినట్టు లెక్క. 6 లీటర్లు ఉన్నాయంటే అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, అప్పుడప్పుడు జ్వరం వస్తుంది అని, సరిగా పూర్తి ఆరోగ్యంగా లేవు, ఏదో మామూలు ఆరోగ్యంగా ఉన్నావు, ఏదో మేనేజ్ చేస్తున్నావు అని అర్థం. హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నావని అర్థం, వర్క్ ప్లేస్లో ఉన్నావని అర్థం. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే 3 లీటర్లు. ఇది నువ్వు కొంచెం ఫిజికల్గా మెంటల్గా కొంచెం హెల్తీగా ఉన్నట్టు లెక్క. ఫిజికల్ మెంటల్ మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉన్నట్టు లెక్క. 1.5 లీటర్స్ కన్జ్యూమ్ చేసావంటే సో నాట్ ఓన్లీ ఫిజికల్లీ మెంటల్లీ హెల్తీ అని అర్థం. ఎమోషనల్ హెల్త్. నువ్వు 1 లీటర్ కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే, 1/2 లీటర్ కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే నువ్వు మెడిటేషన్ చేస్తున్నావని అర్థం, సమాధి ఉందని అర్థం, ఏకాగ్ర భూమికలో ఉన్నావని అర్థం. 0 లీటర్స్ అసలు ఆక్సిజనే అవసరం లేదని అంటే నువ్వు 4వ సమాధిలో ఉన్నావని అర్థం, 4th ధ్యానాలో ఉన్నావని అర్థం. ఆస్మిత సమాధి అని అంటాం, ఆస్మిత సమాధిలో ఉన్నావని అర్థం. గుండె కొట్టుకోవడం మానేస్తుంది. ఇది 3వ సమాధి అని అంటాం, ఆ తర్వాత 4వ సమాధి. ఎందుకని? సో కణజాలం అనేది ప్రకృతిలో ఉండేటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉందో కణజాలం ఆ వైబ్రేషన్కి చేరుకుంటుంది. సింక్రొనైజ్డ్ స్టేట్. ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ చుట్టూ తిరుగుతూనే ఉంది సృష్టిలో, దానికి ఏం ఎనర్జీ అవసరం లేదు. అవునా? ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఎలిమెంటరీ పార్టికల్కి దానికి ఏం అక్కర్లా. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా అణునిర్మితమైనటువంటిది. అణునిర్మితమైనటువంటి ప్రతి దాంట్లో ఒక ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉంది. ఒక ప్రోటాన్ న్యూట్రాన్ ఉంది. న్యూట్రాన్లో ఉండేటువంటివి అన్నీ ఏది సబ్ ఆటమ్స్ ఉపకణాలు ఏవైతే ఉన్నాయో, ఎలిమెంటరీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏది ఎనర్జీ నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చూసేటువంటి ప్రతి దాంట్లో ప్రతిదీ తిరుగుతూనే ఉంది. మరి తిరగడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో ప్రకృతి యొక్క లక్షణం అది. అలాగే నువ్వు ఆ ప్రకృతిలో కలిసిపోయినప్పుడు, ఆ స్థాయికి వచ్చినప్పుడు
నీకు ప్రాణం ఆక్సిజన్ అవసరం లేదు. ఎందుకని? ఒక వస్తువుకి ఆక్సిజన్ అవసరం లేదు. పైన చంద్రగ్రహం మీద ఆక్సిజన్ అవసరం లేదు, సూర్యగ్రహం మీద ఆక్సిజన్ అవసరం లేదు, బ్లాక్ హోల్కి ఆక్సిజన్ అవసరం లేదు. అవునా? ఈ సృష్టిలో ఆక్సిజన్ లేనటువంటి ప్రపంచమే ఎక్కువ. మరి అవన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి? అవన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయా? లేవు. ఎలా నడుస్తున్నాయి? వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. ఆ ప్రకృతి అనేది ఎనర్జీ, కాన్షియస్నెస్ అని అంటాం, మహత్వం అని అంటాం, ఈధర్ అని అంటాం, కాస్మిక్ ఎనర్జీ అని అంటాం, బ్రహ్మతత్వం అని అంటాం. సో దానికి ఎనర్జీ. సో నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణవాయువుతో పనిచేస్తున్నావంటే అంత స్థూలంగా ఉన్నావని అర్థం. సో ధ్యానం చేస్తూ పోయినప్పుడు నీ కణజాలాలన్నీ కూడా సో హార్మోనియస్ స్టేట్కి వెళ్ళినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, లీస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీకి ప్రకృతి పూర్తిగా తక్కువైనప్పుడు, తాపం అనేది తొలగిపోయినప్పుడు, వేడి అనేది తొలగిపోయినప్పుడు, ధ్యానం చేస్తూ అప్పుడు నీ శ్వాస అనేది ఆగిపోతుంది. అప్పుడు నీ గుండెకి అవసరం లేదు. కణజాలానికి గుండె నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువు అవసరం లేదు కనుక కణజాలం నాకేం అక్కర్లేదు ప్రాణవాయువు, ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంటుంది. ఎందుకంటే ప్రకృతితో కలిసిపోయింది. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి దాంట్లో కూడా నీ యొక్క శరీరం కణజాలం కలిసిపోయినప్పుడు ఆ స్థాయిలో నువ్వు కట్ ఆఫ్ అయిపోతావు. సో నువ్వు కనుక రాత్రి నిద్రలో నీ యొక్క మైండ్ డెల్టా స్థాయిని టచ్ చేసినప్పుడు నీ యొక్క రెస్పిరేషన్ అనేది మినిమం ఉంటుంది, నీ యొక్క ప్రాణవాయువు చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకని చెప్తున్నాను? స్థూల ప్రాణాయామం, సూక్ష్మ ప్రాణాయామం, ప్రపంచం అంతా కూడా దేంతో శబ్దము, మన ప్రాణవాయువు శబ్దము, దేనికి అవన్నీ కూడా తరంగాలే. సబ్బలోకోపకంపితో, ఒక ఎలిమెంటరీ పార్టికల్ కూడా తరంగమే. ఎప్పుడైతే ఈ యొక్క తరంగం ఈ ఎలిమెంటరీ పార్టికల్ యొక్క తరంగానికి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు నీకు ఇది అవసరం లేదు. ఇదంతా కూడా నిశ్శబ్దాన్ని ఛేదించేవి, అంత శబ్దంతో కూడినటువంటివి. ఒక యోగి ఈ శబ్దాన్ని దాటి దీన్ని కూడా దాటి నిశ్శబ్దం, శూన్యం అని అంటాం. ఆచార్య నారాయణుడు శూన్యం అని అంటాం. శూన్యం అంటే నిశ్శబ్దం. దాన్ని వివిధ రకాలుగా చెప్తాం, నువ్వు భాష ఏదైనా కూడా. అందుకే శబ్దానికి ప్రాధాన్యత. సో స్థూల ప్రాణాయామంలో ఉండేటువంటి ధ్యానాలు కానీ, సూక్ష్మ ప్రాణాయామంలో ఉండేటువంటి ధ్యానాలు కానీ, సో శబ్దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మౌనంలో పుట్టినటువంటి శబ్దం ఏది? సంస్కృతం అనేది సంస్కరించేటువంటి శబ్దం, అంటే కడిగి వేసేటువంటి శబ్దం. నీ శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని తీసివేసేటువంటి శబ్దాన్ని, ఏ మునుల నుంచి అయితే శబ్దం వచ్చిందో, ఏ శబ్దం వల్లనైతే ఏ ప్రకృతి జన్మించిందో ఆ శబ్దాన్ని, ఈ యొక్క స్థూలతత్వాన్ని, సూక్ష్మతత్వాన్ని, కారణతత్వాన్ని ఎవరైతే డిజాల్వ్ చేసుకోగలరో దాన్ని ఏమంటాం మనం? దాన్ని శబ్దం, సంస్కృతము అని అంటాం. సంస్కరించేది సంస్కృతం, సంస్కరింపబడినటువంటి వ్యక్తి సంస్కృతం. సో ఎవరైతే స్వయంకృతంగా వేసినటువంటి దాన్ని అయితే ఉందో స్వయంకృతంగా సంస్కరించుకోవాలి. ఎవరూ నిన్ను సంస్కరించలేదు, మనల్ని మనమే సంస్కరించుకోవాలి. త్వమేవం శరణం. సో మనల్నే మనం ఉద్ధరించుకోవాలి. త్వమేవం ఉద్ధరస్వ మహాప్రభో. ఓ మహాప్రభు, నాకు ఆ శబ్దం ఏంటి? ఆ సైన్స్ ఆఫ్ సీక్రెట్స్ ఏంటి? సో సేక్రెడ్ సౌండ్స్ అని అంటాం, ఆఫ్ సైలెన్స్. సేక్రెడ్ sounds of secret sounds of silence. మంత్రాంగం, దీని మీద ఇచ్చేటువంటి మంత్రాంగం, మేనేజ్మెంట్, దాన్నే మంత్రము అంటాం. నువ్వు సంస్కృతంలో ఒక్క మంత్రానికే ఆ ఓం అనేటువంటి దానికే అంత ఇంపార్టెన్స్ ఉంటే హ్రాం హ్రీం క్లీం శ్రాం శ్రీం శ్రాం శ్రా క్లీం క్లౌం క్లః గ్లీం గ్లాం హం రం లం వం అని అంటాం. ఒక అక్షరంతో పనిచేసేవాడిని మాంత్రికుడు అంటారు. సో వాడి యొక్క మంత్రాంగం చాలా చిన్నది, దానివల్ల వచ్చేది హాని జరుగుతుంది. అందుకే సో మంత్రాలన్నీ కూడా బహుళాక్షరి మంత్రాలు, అన్నీ 50 సంస్కృత పదాలని వాడేటువంటి దాన్ని ఏమంటాం? దాన్ని సంస్కృతము అని అంటాం. అందుకే ఏకపదాలని వాడకూడదు. సో అన్నీ శబ్దాలని వాడుతూ చదివేటువంటి సంస్కృతం. వేదమంతా కూడా అన్ని అక్షరాలు ఉంటాయి వేదంలో. అందుకే ఏ అక్షరం లేకుండా ఉండదు, అన్ని అచ్చులు ఉంటాయి, అన్ని హల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఈ రెండు ప్రతి ఒక్క
అచ్చుని కలిపేది హల్లు. కనెక్టింగ్ సౌండ్స్ అని అంటాం. సో కనెక్టింగ్ అని దేనికి కనెక్టింగ్? సో మన యొక్క దేనికి కలిపేది, దేంట్లో కలిపేది? సో పరబ్రహ్మలో, కైవల్యంలో కలిపేది. సౌండ్ చాలా పవర్ఫుల్. అందుకే సౌండ్ని వింటే చాలు. ఏ సౌండ్, ఎక్కడి నుంచి రావాలి సౌండ్? ముని నుంచి వచ్చేటువంటి సౌండ్లు. అందుకే ఆ సౌండ్లు చదివితేనే గురువు అవుతాడు. ఆ సౌండ్ పూర్వాశ్రమంలో నీ మనసు ఆ యొక్క మౌనాన్ని పొందిన తర్వాత నువ్వు చదివేటువంటి సౌండ్కి ఆ క్వాలిటీ ఉంటుంది. ఆ సౌండ్ విన్నావు అంటే నీ మైండ్ అలా సైలెన్స్ అయిపోతుంది. సో రాక్ అండ్ రోల్ విన్నావు, సో నీ యొక్క మైండ్ కూడా రాక్ అండ్ రోల్ అయ్యాయి, నీ కణాలు కూడా అలాగే ఉంటాయి. మొత్తం విస్ఫోటమే జరుగుతుంది లోపల. సో ఈరోజు కూడా ఘంటసాల పాట విన్నా, సో ఇంకా వినాలనిపిస్తుంది. అదే నువ్వు మళ్ళీ ఒకసారి ఏ లేటెస్ట్ సినిమా సూపర్ హిట్ ఏదైతే ఉందో ఆ పాట అప్పుడు ఏది ఎక్కడ విన్నా అదే పాట, కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి విను బోర్ వచ్చేస్తుంది. ఆ పాట మళ్ళీ వింటే బోర్ వచ్చేస్తుంది. అదే నువ్వు ఘంటసాల పాట విను, ఎందుకని? అది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని, క్లాసికల్ మ్యూజిక్ అని అంటాం. ఆ సౌండ్ థెరాప్యూటిక్ సౌండ్ అని అంటాం. సో సౌండ్ అలాంటి సౌండ్కే అంతా ఉంటాయి. మన బీర్బల్ దగ్గర, మన అక్బర్ దగ్గర తాన్సేన్ అనేటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడని వింటాం. ఆయన యొక్క తాన్సేన్ రాగం చదివితే వర్షం కురుస్తుంది, ఆ తర్వాత మంట వస్తుందని విన్నాం. అది కేవలం అవన్నీ సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్, సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్. అది కేవలం మనకు ట్యూనింగ్ మాత్రమే. ఏది? సో మనల్ని మోహితుల్ని వేసేటువంటి దాన్ని మ్యూజిక్ అని అంటాం. మోహితుల్ని అంటే సత్యం నుండి దూరంగా తీసుకెళ్ళేది, మోహపరిచేది, దాన్ని సౌండ్ మ్యూజిక్ అని అంటాం. మరి స్పిరిచువల్ సౌండ్స్ నాట్ మ్యూజిక్. సో ఘంటసాల పాట వినటం వల్ల మైండ్ కామ్ అవుతుంది, మోహ పరవశవులం అవుతాం. కానీ దానివల్ల సమాధి రాదు. సమాధి రావాలంటే దాని యొక్క చాంట్ స్టైల్ వేరు, దాని యొక్క చదివే విధానం వేరు. సో దానికి పూర్వాశ్రమంలోకి వెళ్ళాలి. ఎవరైతే ఎన్లైటన్మెంట్ పొందారో, జ్ఞానోదయం పొందారో, వాళ్ళు చెప్పేటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ వింటూ ఉంటే, సో మన వేదాలన్నీ కూడా సౌండ్లే. ఫస్ట్ మొదలైంది రిక్ అంటే సౌండ్. ఈ సృష్టి మొదలైంది రిక్. ఫస్ట్ వేదం ఏంటయ్యా? రిక్, సౌండ్. ఎలా సౌండ్, ఆ సౌండ్ ఎలా చాంటింగ్ చేయాలి, అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం అంతా ఏదైనా సౌండ్. ఈ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్యకాలంలో వచ్చాయి. మన యొక్క మొత్తం మన యొక్క చరిత్ర అంతా, మన యొక్క పౌరాణికం అంతా, మన యొక్క వినేదంతా, మన యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మొత్తం కూడా శబ్దంతో కూడినటువంటిది. ఎందుకని? మైండ్ని కనెక్ట్ చేసేది, సైలెన్స్ కనెక్ట్ చేసేది సౌండ్. You have a diabetes, you have a hypertension, you have obesity, your fat is like those bunkers, Irani bunkers, very difficult to break. So I have bunker busting, your fat bursting missile, So your diabetes is a chronic? Nothing in the world works. But this works, this bitter product. I am telling you frankly, it is called a bitter product. You consume it, if you don't reduce the weight, how much weight do you want to reduce? Those many times you use this, simple. Oh Guruji, I want to reduce less, use. But the amount of heat that it generates, you have to tolerate. Magic product. So this is a new version, because for our old students I need to explain. These are all the natural ingredients, so that time to time every batch will be different when we procure, right? They will not, natural ingredients, even at the same percentage of purity, natural ingredients will not be the same. Then only it is a validation the product is pure. Understand? So unlike synthetic, unlike pharmaceutical ingredients, right? Synthetically produced ingredients. So this is our existing version. So it is over now in the market. So now the new version here. We always keep it for comparison. So I will show you today, because it's one of the, your sugar bursting, your blood glucose regulating,
and your body fat regulating magic nutrition it is. You can see the striking difference between the existing this. This is more yellow color, this is more of green color. It's the same product, right? It's getting, let the temperature come, so it's very quickly, it's a 3 kilowatt, so the highest available kettle in India, so 3 kilowatts, so it gets heated very quickly. So for your kettle to heat the water, you need to have high voltage, high electron supply. So it can use more electrons, so get quickly heated, quickly energized. So more electrons, more energy, more quickly. You understand? So what is my energy? You can see every day. So my ability to produce electrons. Now the water is ready. This is the old this is new. Because people think, Guruji, that old is always good, new is always never good. Guruji did something. Actually, we have been testing this new version for last 10 days. I tell you, so far this product produced, this is the best. Very powerful it is. Myself, my colleagues have been testing it more than now 10 days. So, so we as a prevent, even, we have a Somarasa, half a scoop of Somarasa and one, even amino scoop is working so well, I can't tell you,